మా బాస్ ఇప్పుడే నాకు చెప్పారు, మా డిపార్ట్మెంట్లో తొంభై టర్నోవర్ రేట్ ఉందని, కంపెనీ కుప్పకూలకుండా ఆపాల్సిన ఏకైక వ్యక్తిని నేనేనని. నేను డేటా అనలిస్ట్గా డాష్బోర్డ్లను రూపొందించడానికి మరియు గందరగోళంగా ఉన్న డేటాను క్లీన్ చేయడానికి నియమించబడ్డాను. సింపుల్, కదా? కాదు. 2 వారాల తర్వాత నాకు అర్థమైంది. రిటైర్ అవుతున్న ఇద్దరు ఫైనాన్స్ నిపుణుల స్థానాన్ని భర్తీ చేయడానికి నన్ను సిద్ధం చేస్తున్నారని. ఆ ఇద్దరు వ్యక్తులపైనే ఈ కంపెనీ మొత్తం ఆధారపడి ఉంది. వీరు కేవలం ఉద్యోగాన్ని వదిలి వెళ్ళడం లేదు, దశాబ్దాల తరబడి ఎక్కడా రికార్డు చేయని కంపెనీ రహస్యాలను, అనుభవాలను కూడా తమతో పాటు తీసుకువెళ్తున్నారు. పాత స్ప్రెడ్షీట్లలోని డజన్ల కొద్దీ ట్యాబ్లలో వేల సంఖ్యలో ఫార్ములాలు ఉన్నాయి. నేను అకౌంటెంట్ను కాదని మా బాస్తో చెప్పాను. ఆమె సమాధానం, దీని కోసం నువ్వు అకౌంటెంట్ అవ్వాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఇది ఒక సెమీ ట్రక్ డ్రైవర్గా చేరి 6 వారాల్లో ఒంటరిగా 798 విమానాన్ని నడపాలని చెప్పినట్లు ఉంటుంది. ట్రక్ రూట్లో తప్పు జరిగితే మీరు ఆలస్యంగా వెళ్తారు, కానీ హెడ్ అండ్ విమానంలో తప్పు జరిగితే విమానం కూలిపోతుంది. నేను కొంచెం పరిశోధన చేసి తెలుసుకున్నాను. ఈ కంపెనీ కొన్ని సంవత్సరాల క్రితం దివాళా తీసింది. దానికి ఒకే ఒక కారణం, తప్పుగా చేసిన ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఇప్పుడు నన్ను కూడా సరిగ్గా అదే తప్పు చేసేలా సిద్ధం చేస్తున్నారు. ఇక్కడితో హెచ్చరికలు ఆగలేదు. నా స్థానంలో వచ్చిన దాదాపు ప్రతి ఒక్కరూ ఏడాదిలోపు పారిపోయారని మా బాస్ చివరకు ఒప్పుకున్నారు. నేను కెరీర్ ప్రారంభించలేదు, ఒక మాంసం గ్రైండర్లో పడ్డాను. ప్రస్తుతం డాక్టర్ సర్టిఫికేట్తో ఇంటి నుండే పని చేస్తున్నాను. బిజీగా ఉన్నట్లు కనిపించడానికి నా పనులను ఆటోమేట్ చేస్తున్నాను మరియు నాకు దొరికిన ప్రతి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటున్నాను. విమానం ఖచ్చితంగా కూలిపోతుంది. అది జరుగుతుంటే కింద నిలబడి టాటా చెబుతున్న వ్యక్తిని నేను.